ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలు. మనిషి నిరంతరము తనలోని చెడు ఆలోచనలతో పోరాడటానికి తీవ్ర కృషి చేస్తూ ఉండాలి. ఇదే వాస్తవానికి ఇస్లాం చేయమంటున్న నిజమైన జిహాద్. కొందరు సోకాల్డ్ ముస్లింలు చేసే తీవ్రవాద కార్యకలాపాలకు మీడియా ఇస్లామిక్ జిహాద్ అన్న పేరు తగిలించటం వల్ల చాలా మంది జిహాద్ అంటే టెర్రరిజం అని అపార్థం చేసుకుంటున్నారు. ఏ వ్యక్తి అయితే దైవం కొరకు తన హృదయంలో మెదిలే చెడులతో పోరాడుతాడో అతడే వాస్తవంగా జిహాద్ చేసినవాడు అని అంటున్నారు ప్రవక్త ముహమ్మద్. జిహాద్ లక్ష్యం నిర్మాణం కొరకే తప్ప విచ్ఛిన్నానికి కాదు. ఓ విద్యార్థి తన సామర్థ్యాలను పెంపొందించుకోవటం కోసం శ్రమించటం జిహాద్. కఠిన సమయాల్లో నవ్వగలగటం, కష్టాల్లో సహనంగా ఉండగలగటం జిహాద్. హృదయంలో మెదిలే చెడులతో పోరాడటం జిహాద్. వృద్ధ తల్లిదండ్రులను ఆప్యాయతతో చూసుకోవటం జిహాద్. ప్రజలను నిజాయితీతో పాలించటం జిహాద్. చెడు రూపమాపి శాంతి స్థాపనకు అయి కృషి చేయటం జిహాద్. జాతి జనుల కోసం అవసరమైతే ఆత్మ బలిదానం ఇవ్వటం జిహాద్. అంతేగాని జిహాద్ లక్ష్యం హింసను ప్రేరేపించటం కాదు.